మ్యాట్ స్క్వేర్ ఎలా అనిపించింది అన్న? బాగుందన్న. హైలైట్స్ ఏంటన్నా మూవీలో? ఏముంది కామెడీ అన్న. ఓకే. లడ్డుబాబు క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఏం తగ్గలేదు. మ్యాడ్ వన్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. ఓకే. మ్యాడ్కు స్క్వేర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? స్క్వేర్ అంటే డిఫరెన్స్ ఏం లేదు బ్రో. ఓకే. మ్యాడ్ కామెడీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. మళ్ళీ స్వాతి రెడ్డి సాంగ్ వచ్చింది. ఓకే. బట్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది మూవీ. ఓకే. ఎలా అనిపించింది అన్న? బాగుందండి. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఓకే. మ్యాడ్కి స్క్వేర్కి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? దాని కంటిన్యూషన్ చేశారు. అది కాలేజీ లైఫ్ కాలేజీ తర్వాత మ్యారేజ్, దాని తర్వాత గోవా ట్రిప్ వెళ్ళడం ఇది చూపించారు. సాంగ్స్ ఎలా అనిపించినాయి? 3 సాంగ్స్ ఉన్నాయి. 2 ఐటమ్ సాంగ్స్ అయితే ఒకటేమో మన ఫ్యామిలీ లాగా పెళ్లి సాంగ్ కూడా చూపించారు. ఓకే. ఓకే. మూవీలో హైలైట్స్ ఏంటేనా? మన పండు క్యారెక్టర్ పండు పేరు ఉంది నాకు అంత. ఓకే. తన మ్యారేజ్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే. ఓకే. బాగుందన్నా. కామెడీ ఉంది సినిమా అన్నా. మ్యాడు ఏం కామెడీ అన్న. కామెడీ పిచ్చ కామెడీ అన్న. మ్యాడ్ సినిమా అందరు చూసే సినిమా అన్నా. సినిమా అంటే మ్యాడ్ అన్న. మ్యాడు బాగుంది. సూపర్ హిట్. అందరు చూసే సినిమా అన్న. కామెడీ ఉంటుంది. వైజాగ్ బీచ్ లో పిచ్చ కామెడీ ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ లో అయితే లడ్డు గారి క్యారెక్టర్ బాగుంటుందన్నా. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 డబల్ మజాక. సౌలు పగిలిపోతున్నాయి థియేటర్లో. తమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక చెప్పలేము. ఇక ప్రతి సినిమాలో ఇచ్చినట్టు ఈ సినిమాలో కూడా చాలా మించి ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. సాంగ్స్ మంచిగా ఉన్నాయి. ప్రతి సాంగ్ మంచిగా ఉంది. ప్రతి సాంగ్ ఐటమ్ సాంగ్ లాగానే ఉంది.